ఎడారిలో సెలయేర్లు. మార్చ్ 13వ తేదీ. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను, అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. లోకపు తీర్పులను చూచి కలవరపడకు. సైన్యాధ్యక్షుని కన్నా తరచు సాధారణ సిపాయే ఘనుడై ఉంటాడు. జీవితం అనే యుద్ధరంగం కూడా ఇలాగే ఉంటుంది. ఇంతకన్నా కఠినమైన ఉన్నత వీరత్వం ఉంది. రక్షకుడు చేసిన కార్యం పట్ల ఉన్న ఏకైక గౌరవంతో జీవిత దినచర్యలో మంచిగా బ్రతకడం, దేవుని చిత్తం గనుక ఓ చిన్న స్థానాన్ని సహా భర్తీ చేయడం, అల్పమైన విధులు, కొద్దిపాటి వృత్తులను కొనసాగించడం, క్రింది స్థాయి హోదాని సనగకుండా అంగీకరించడం, హృదయం బాధతో మూలుగుతున్న ఇతరుల సంతోషాలు చూసి చిరునవ్వు చిందించడం, సమస్త కోర్కెలను, గర్వాన్ని, అసహనాన్ని త్యజించడం వంటివి కూడా గొప్ప వీరోచిత కార్యాలే. జీవితకాలమంతా ఇలా చేయడమే ఒక గొప్ప యత్నం కాగా, ఓ గంట సేపు పోరాడిన వానికన్నా, లేక ఒకరోజు యుద్ధ ఫిరంగులకు ఎదురొట్టి ముందుకు సాగిపోయిన వాడికన్నా ఇలా చేసిన వాడే గొప్ప వీరుడు. అతని క్రియలు అతని వెంట వస్తాయి. లోకం దృష్టిలో అతడు వీరుడు కాకపోవచ్చు, కానీ అతడు దేవుని వీరులలో ఒకడు. నినవే నిర్మించిన వారు, బబులోనును కట్టిన వారు మరువబడి ఎవరికీ తెలియని వారు కావచ్చేమో గాని దేవుని వీరుల జ్ఞాపకాలు ఎప్పటికీ చిరస్మరణీయమే, దీవెనకరమే. జన సమూహాల చప్పట్లు చూసి ఉబ్బితబ్బిపోయినప్పుడు పరిస్థితులు, ప్రజలు కూడగట్టుకొని మనల్ని ఉన్నతంగా హెచ్చించదలిచినప్పుడు ఆనందించడం, మంచిగా బలంగా ఉండడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే సుదీర్ఘకాలం నీరసంగా గడిచే సంవత్సరాలలో మనం అలసిపోక, చిన్న విషయాలలో పరీక్షకు గురై సత్యం మన వైపే ఉందని నిరూపితమైతే అది వీరులు బ్రతికే తీరు. ఎక్కడో ఘనమైన సేవ చేద్దామని కలలు కనకు. నీ చేతికి వచ్చిన పని ఎంత చిన్నదైనా సరే పరలోకపు ఆదేశంగా వచ్చిన దైవస్వరం అదే. జీవితంలో చేసే సాధారణ విధులే పరిశుద్ధులు తలంచినవి. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.